గైస్ ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరుగుతుంది కదా. సో ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి ల్యాప్టాప్ ఒక 60,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్ లోపు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోండి. ప్రజెంట్ మీకు సేల్లో తీసుకున్నట్లయితే ఒక 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు మీరు సేవ్ అయితే చేసుకోగలరు. ఆఫ్టర్ సేల్స్ తర్వాత మీకు ఖచ్చితంగా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అయితే పెరగబోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. అండ్ ఇంకొకటి RTX 2050 ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ అయితే అసలు మీరు తీసుకోవద్దు బడ్జెట్ దగ్గర, అసలు మీకు వర్త్ కూడా కాదు. మినిమం మీకు RTX 3050 ఉండేటువంటి గ్రాఫిక్ కార్డ్స్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయండి. లేదు అంటే నేను చెప్తున్నప్పుడు మీకు డిస్ప్లే మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక వితౌట్ డిలే మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఒకవేళ అండర్ 60,000 రూపీస్ లోపు ఏం కొనాలనే డౌట్లో ఉన్నట్లయితే ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చూస్తున్నాము, వెళ్ళి చెక్ చేయండి. ఇది పార్ట్ 2 అనమాట. అంటే 60,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్ లోపు. సో మీరు ఒకవేళ బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్స్ చూస్తున్నారంటే ఇక్కడ వచ్చేటప్పుడు మీకు MSI నుంచి Thin 15 అయితే ఉంటుందన్నమాట. i5 13th జనరేషన్తో వస్తుంది, 1340 అనమాట. ఇది 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 4GB వస్తుంది. అండ్ మీకు దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేటప్పటికి తక్కువ TGP అయితే ఉంటుంది, కానీ గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాలి. 2 years వారంటీతో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 1 dayలో 3 to 4 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. మీకు తెలిసిందే కదా, మీకు ఈ ఎడిటింగ్ ల్యాప్టాప్స్ కానీ అండ్ ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా 1-2 hours మాత్రం మనకి లైఫ్ అయితే వస్తూ ఉంటాయి. కంపెనీ వాళ్ళేమో 6-7 hours చెప్తున్నప్పటికీ రియల్ టైంలో అంత రావు. బట్ ఇది మీకు ఒక 3 నుంచి 4 hours అయితే వస్తుంది. మీరు హార్డ్లీ యూజ్ చేసిన ఒక 3 hours అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఆసిస్ నుంచి టఫ్ గేమింగ్ A15 అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఏవైతే ల్యాప్టాప్స్ చెప్తున్నానో వీటి ప్రైజెస్ అనేవి నేను చెప్తున్నప్పుడు వీటిలో ఇంకా వేరియంట్స్ ఉంటాయి కాబట్టి ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఓన్లీ బెస్ట్ మాత్రం నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను, ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను, మేక్ షూర్ మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మీరు అదొక్క మోడల్ కోసం చూడొద్దు, ఆ వేరియంట్లోనే మీకు చాలా వేరియంట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట ఆ మోడల్లోనే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఆసిస్ నుంచి టఫ్ గేమింగ్ A15 అయితే ఉంటుంది. ఫీచర్స్ వచ్చేటప్పటికి Ryzen 7తో వస్తుంది, 7435HS అనమాట. ఇది 16GB DDR5 ర్యామ్తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీని గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 3050తో వస్తుంది. అండ్ మీకు 75 wattsతో వస్తుంది అనమాట. ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే మనకి MSI కంటే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్లిప్కార్ట్ దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఒక 60,000 to 65,000 రూపీస్ మధ్యలో అయితే దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏసర్ నుంచి Aspire 7 అయితే ఉంటుంది. దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి కోర్ i5 2450H అనమాట. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 3050 6GBతో వస్తుంది, 75 wattsతో వస్తుంది అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే ఈ బడ్జెట్లో మీకు 6GB గ్రాఫిక్ కార్డ్స్ అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. అంటే మీకు ప్రైస్ విషయంలో చూసుకున్నప్పటికీ ఒక 60,000 రూపీస్ నుంచి 63,000 రూపీస్ అలా అయితే ఉంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే. మేక్ షూర్ మీరు కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి. మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. మీరు ఫ్లిప్కార్ట్ వర్క్ చేస్తున్నారంటే మీ దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే HDFC క్రెడిట్ కార్డ్ కానీ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారు అని అంటే మాత్రం ఇక్కడ మీకు 70,000 to 80,000 రూపీస్ బడ్జెట్లో అనమాట. డెల్ నుంచి G15 అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటు మీకు లెనోవో LOQ కూడా ఉంటుంది అనమాట. లాక్ ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే చూసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా మీకు వేరియంట్స్ అయితే దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే లెనోవో LOQలో మీకు ఇంకా ఎక్కువ వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ వరకు కూడా మీకు వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు దేన్ని చూస్ చేసుకోవచ్చు. డెల్ G15 i5 అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు 1345HXతో వస్తుంది, 10 కోర్స్తో వస్తుంది అనమాట. 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి థర్మల్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెనోవో నుంచి LOQ i5 12450HX అనమాట. ఇది 8 కోర్స్తో వస్తుంది, 6GB RTX 3050తో వస్తుంది, 95 wattsతో వస్తుంది. దీని డిస్ప్లే క్వాలిటీ అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి చాలా బాగుంటాయని చెప్పాలి. అండ్ లుక్ వైజ్గా చూడడానికి కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ప్యూర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం డెల్ G15 అనేది మీకు బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు కలర్ యాక్యురసీ నాకు బాగా కావాలి, నేను ఎడిటింగ్ ఎక్కువ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు లెనోవో LOQకి అయితే మీరు వెళ్ళిపోండి. ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏసర్ నుంచి ఏసర్ నైట్రో అయితే ఉంటుంది. Ryzen 5తో వస్తుంది, 6600H అనమాట. 16GB DDR5 ర్యామ్తో వస్తుంది, RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, 6GBతో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ చూడండి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే 3050 కంటే 4050 పర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ గేమింగ్ కోసం చూసినప్పటికి ఇప్పటికి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు కొంచెం ప్రీమియం వరకు వెళ్ళగలను అంటే ఒక 80,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు వెళ్ళగలను అనుకుంటే లెనోవో నుంచి LOQ RTX 4050 అయితే ఉంటుంది. దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. చెప్పాను కదా దీంట్లో మీకు రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి.
అవన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను. ఈ లెనోవో ఎల్ఓక్యూ RTX 4050 i5 13450HX ప్రాసెసర్తో వస్తుంది. 115 TGP ఉన్న RTX 4050 గ్రాఫిక్ కార్డ్స్ వస్తుంది అనమాట. మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇచ్చేటువంటి 4050 ల్యాప్టాప్ ఇదేనని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మీకు 80,000 రూపీస్ నుంచి 1,10,000 రూపీస్ మధ్యలో రకరకాల వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటిలో మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏసస్ నుంచి టఫ్ గేమింగ్ A16 అయితే ఉంటుంది. దీంట్లో A15 ఉంటుంది, A16 కూడా ఉంటుంది. Ryzen 7 7435HS తో వస్తుంది అనమాట. ఇది 140 వాట్స్తో వస్తుంది. RTX 4050తో వస్తుంది అనమాట. గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే డిస్ప్లేతో కంపేర్ చేస్తే మనం లెనోవో ఉంది కదా ఎల్ఓక్యూ, దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. కానీ డిస్ప్లే పరంగా మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఎల్ఓక్యూ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు HP Omen అయితే ఉంటుంది. i5 13420H అయితే ఉంటుంది. RTX 4050తో వస్తుంది. 140 వాట్తో వస్తుంది అనమాట. ఇది ఒక ప్రీమియం ల్యాప్టాప్ అని చెప్పాలి. మీకు థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే కూలింగ్గా వస్తుంది అనమాట. మరి అంత హీట్ అయితే ఎక్కదు. అన్నిటికంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి. ఈవెన్ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో దీని బడ్జెట్ కూడా మీకు ఒక 95,000 రూపీస్ నుంచి 1,05,000 1,10,000 రూపీస్. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ ఈ ల్యాప్టాప్లో కొనాలి అని అనుకుంటే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ప్రైజెస్ అయితే చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి. తర్వాత మీకు ర్యామ్, SSD ప్రైజెస్ ఇంకా మీకు పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు వీటిలో ఈ ర్యామ్ కానీ SSDలు కానీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మళ్ళీ అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు వీటిని తీసుకోవాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.